ఈ సూదిలో దారవెక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టిప్ ఏంటో తెలుసుకుందాం. మనం ఇంట్లో మెషిన్ ఉందనుకోండి, ఇంట్లో టైలింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి. అంటే మనం ఏవైనా పాతవి కానీ పిల్లల డ్రెస్సులు కానీ కుట్లు వేసుకుంటూ, అంటే మనకి టైలరింగ్ వర్క్ రాకపోయినప్పటికీ కూడా మెషిన్ అయితే అందరిళ్ళలో ఉంటుంది కదండి. ఒక్కోసారి మెషిన్ కొన్నటువంటి నీడిల్ ఉంటుంది కదండి, నీడిల్ ఒక్కోసారి అది పోతుంది కదా. అలా పోయినప్పుడు కొత్త సూదిని అయితే మనం పెట్టుకుంటూ ఉంటాము. కొత్త నీడిల్ తీసుకున్నప్పుడు ఇలా పాత నీడిల్ పడేస్తూ ఉంటాం కదండి. అలాంటి నీడిల్ అయితే నేను ఒకటి తీసుకున్నానండి. దాన్ని తీసుకుని ఈ విధంగా దానికి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే పెట్టేసి ప్లాస్టర్ సహాయంతో ఈ విధంగా కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఈ విధంగా ప్లాస్టర్ అయితే చుట్టుకున్నానండి. ఇప్పుడు సూదిలోనికి దారం ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని సూదిలోనికి ఇలా పెట్టేసిన తర్వాత దారాన్ని ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే లాగేయచ్చండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. కళ్ళు కనిపించక సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఒకరి హెల్ప్ అయితే తీసుకుంటూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా వేస్ట్ అని పడేసే నీడిల్తో ఈజీగా మనం ఇలా సూదిలోనికి దారం అయితే ఎక్కించేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం ఒకటి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు నైట్ టైంలో ఒక్కొక్కళ్ళు మామూలుగా ఇలాగ టైలింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళకి నైట్ టైంలో ఇలా నీడిలోనికి దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలాంటిది ఒకటి చేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా సూదిలో దారం ఎక్కించుకునేటప్పుడు మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలనైనా ఎక్కించేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఎక్కించినటువంటి డబల్ దారం అయితే ఎక్కించాను కదండి. నాకు 4 పొరల దారం అయితే వచ్చింది. సో మీకు ఎన్ని పొరల దారం కావాలన్నా కూడా ఒక ప్లాస్టిక్ థ్రెడ్ అలానే ఒక నీడిల్ ఉంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలనైనా ఎక్కించేసుకోవచ్చు. ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్కి ఈ విధంగా నీడిల్ పెట్టేసుకొని ఇలా నీడిల్లోనికి చాలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలనైనా ఎక్కించేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియో నచ్చితే తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.